బోరబండ బస్ స్టాండ్ దగ్గర గుడి పక్కనే ఆటో స్టాండ్ అక్రమంగా పెట్టారని చెప్పి ఇక్కడ బోరబండ స్థానికులు ఆందోళన చేస్తున్నారు. ఇక్కడ వెళ్ళే వాహనదారులకు కానీ మహిళలకు కానీ ఇబ్బందిగా ఉంది ఆటో స్టాండ్ వల్ల అని చెప్పి వాళ్ళు అడిగారు. అలా చెప్పండి అండి, ఏంటి ఇది ఒక 3-4 సంవత్సరాల నుంచి ఏదైతే ఈ 40 బస్సుల వాటర్దే పెద్ద ప్రాబ్లం అంటే ఈ రాజ్నగర్లో వాటర్ ఎట్లా అంటే బోడబండ రాజ్నగర్లో వర్షం వస్తేనే బండ్లు కార్లు కొట్టుకున్న పోయి అంత పరిస్థితి ఉందని దాంతోనే మేము ఇబ్బంది పడుతుంటే ఈడ కొత్తగా పోలీసు వాళ్ళు ఇందాక మాట్లాడేది విన్నారు కదా, నేను పోలీసు వాళ్ళు చెప్తే తీస్తా అని పోలీసు వాళ్ళు తెచ్చిపెట్టిర్రా, వాళ్ళు ఆటో స్టాండ్ ఏదో మంచిగా పెట్టుకొని బతుకుతారేమో అనుకున్నారు. అక్కడ నుంచి తెచ్చి ఇక్కడ పెట్టిర్రు. ఏదైతే ఇప్పుడు ఇట్లా ఉందో బస్ టర్నింగ్ అనమాట, ఈ బస్ టర్నింగ్లో ఆల్రెడీ ఒక ఆమె బయటికి వచ్చి ఇట్లా చిన్న పాప 6 ఏళ్ళ పాప యాక్సిడెంట్తో చనిపోయింది. ఇంతకుముందు అటు సైడ్ ఒకళ్ళు చనిపోయారు, ఇంతకుముందేమో బస్సులో అంబులెన్స్ రాక ఒకళ్ళు చనిపోయారు. అయినా మేము ఎన్నోసారి పోలీస్ డిపార్ట్మెంట్ కానీ జిహెచ్ఎంసీ కానీ ఇవాళ డీసీ మేడం కూడా వచ్చి ఆమె కూడా తిరిగి చూసింది. మొత్తం గుడి మొత్తం చుట్టుపక్కల బండ్లు, దానికి కొంతమంది రౌడీలు ఉన్నారు. ఎట్లా అంటే పైసలు వసూలు చేయడం, బండ్లు పెట్టించుకోవాలి, పైసలు పబ్లిక్ ప్లేస్ గుడి స్థలం అది గుడి ప్లేస్, గుడి పక్కన ఇంకోటి వీళ్ళంతా బండ్లు పెట్టి పైసలు వసూలు కొంతమంది లీడర్లు పైసలు వసూలు చేసి బండ్లు పెట్టియాలి. వాళ్ళకి తెలియకుండా మేము బండ్లు తీపిచ్చే వరకు ఆ లీడర్లు అంతా ఇన్వాల్వ్ అవుతారు. అందుకనే మేము ఈరోజు మేమే రోడ్డు మీద దిగినాం. మేము చూసి విసిగిపోయినాం. పార్కింగ్ సమస్య, మాకు ఆటో స్టాండు, ఇవన్నీ ఎందుకంటే మా రాజనగర్లో అందరు జాబ్ చేసే లేడీస్ ఉంటారు. వాళ్ళ క్యాబ్లు రాత్రి 1 గంటకి 2 గంటలకి క్యాబ్స్ వస్తాయి. వాళ్ళకి లోపల రావడానికి జగలేదు. వాళ్ళు వచ్చి దిగి ఇడికెళ్ళి నడుచుకుంటూ వస్తే ముండగుడుకులు తాగి చిడాయిస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? గాంజా ఇంతకుముందు కూడా చెప్తున్నాం, ఆ గాంజాయి గింజాయి ఇవన్నీ వదిలేస్తారు బస్ ఓనర్లు. ఇప్పుడు ఏదైతే గవర్నమెంట్ వచ్చిందో ఇంకా బేకార్, అసలు పట్టించుకునే లేదు. అరే ఏం జరుగుతుంది ఏమవుతుంది అనేదే లేదు. అంత ఘోరమైన నిమిషం అండి. ఇప్పుడు ఈ బ్యానర్ వేశారు, పండుగ అయిపోయింది, ఇవాళ 11వ తారీఖు, ఇవాళ న్యూ ఇయర్ అయిపోయి 11 రోజులు అవుతుంది. ఆ బ్యానర్ ఎందుకంటే ఇది బస్ టర్నింగ్ కాదా? ఇది బస్ టర్నింగ్ కాదా? ఇక్కడ చూపించండి, అది వాష్రూమ్స్ కోసం కట్టించినట్టు డబ్బా, దాన్ని పాండాబా చేసిరు. ఏసీ సెంట్రలైజ్ దాన్ని పాండాబా చేసిరు. ఇక్కడ ఏసీ సెంట్రలైజ్ దాన్ని పాండాబా చేసిరు. ఇక్కడ అవి తీయరు వాళ్ళు కంప్లీట్ ఆక్యుపైడ్. అవి రోడ్ ఎక్స్టెన్షన్ చేసింది అందరికి ఫ్రీ అవ్వడానికి, కానీ ఇక్కడ 3 లైన్ల ఆటోలు, 3 లైన్స్ ఆఫ్ ఆటోస్ ఉంటాయి. ఇక్కడ ఆటోస్ ఉంటాయి, అక్కడ ఆటోస్ ఉంటాయి, ఎటు చూడు ఆటోస్ తోటే ఉంటుంది. ఇక్కడ ఏ గల్లీకి పోవాలన్నా సరే ఉల్టా మా మీదకి వచ్చి ఆ గల్లీకి వెళ్ళిపో, ఈ గల్లీకి వెళ్ళిపో అని చెప్పడం కరెక్ట్ కాదు. ఇది మేము దానికోసమే ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చాము. ఒక వాటర్ ట్యాంకర్ వస్తే లోపలికి మేము తీసుకోవడానికి ఒక 50 బైకులను జరిపినామండి. ఇక్కడ 50 బైకులు ఒక్కటి కాదు. వాళ్ళు లాస్ట్కి ఏం చెప్పారు కదా సార్, జిహెచ్ఎంసీ వాళ్ళు, సార్ మీది బ్లాక్ లిస్ట్లో పెడతాం ఈ గల్లీని, మేము తేలేం సార్ అని చెప్తున్నారు. వాటర్ ట్యాంకర్ కూడా, వాటర్ ట్యాంకర్ రావడానికి ఏంటి సార్? ఆటో రావాలంటే మేము ఒక 10 మందిని జరపాలి. ఇప్పుడు ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మెడికల్ వాళ్ళకు 100 సార్లు రిప్రజెంటేషన్ కూడా చేసినాము, పోయి రిక్వెస్ట్ చేసినాము. సార్ ఒక బాబుని మీకు పెట్టుకుంటే మాకు అబ్జెక్షన్ లేదు, ఒక సింగిల్ లైన్ ఇక్కడ నుంచి కాదు మొత్తం గల్లీ పెట్టుకోమని చెప్పాము మేము. దానికి కూడా ఇక కోఆపరేట్ చేయకపోతే ఎట్లా షాప్ వాళ్ళు? మళ్ళీ ఏమన్నంటే రాజకీయము, ఆ లీడర్ని పట్టుకొస్తారు, ఈ లీడర్ని పట్టుకొస్తారు. ఒక అంబులెన్స్ కాదు సార్, ఆటో రాదు. అంబులెన్స్ అంటే వదిలిపెట్టండి, పిల్లలకు స్కూల్కు పంపడానికి ఆటో రాదు. మార్నింగ్ చెత్త బండ్లు రావు. ఇక్కడ చూడండి ఎన్ని బండ్లు ఉన్నాయి, ఇప్పుడు మీకు కనబడుతున్నాయి కదా. ఇక్కడ రిక్వెస్ట్ కూడా చేసినామండి, షాప్ వాళ్ళకు రిక్వెస్ట్ చేసి చెప్పినాము, మీరు ఒక బాబుని పెట్టుకోండి లోపల సింగిల్. సార్ 4 సంవత్సరాల నుంచి ఇస్తున్నాము, పోలీస్ వాళ్ళకు 4 సార్లు కంప్లైంట్ ఇచ్చాము ఆల్రెడీ. రోజు ఇక మేము ఖచ్చితంగా మాట్లాడితే కొట్లాడటానికి వస్తారు. చెప్పన్న, ఇప్పుడు ఇక్కడ ఇన్లీగల్ ఎండోర్స్మెంట్స్ ఎక్కువైపోయినాయి అన్న, చాలా అయిపోయినాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ అక్రమ కన్స్ట్రక్షన్స్ ఎక్కువ. ఇప్పుడు చూసుకుంటే బస్ స్టాండ్ని కూడా దాన్ని పాండాబాగా మార్చారు. అట్లాగే ఈ చుట్టుపక్కల మొత్తం వైన్ షాప్ నుంచి ఇక్కడ వరకు కూడా అసలు లేడీస్ సాయంత్రం పూట సేఫ్గా ఇంటికి వెళ్ళాలన్నా చాలా ఇబ్బంది పడుతున్నారు.
పరిస్థితి ఏం లేదు. ఇప్పుడు లోకల్ లీడర్స్ ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు, ఎవరు పట్టించుకోక వల్లనే వీళ్ళంతా రోడ్డు మీదకి ఎక్కాల్సిన అవసరం వచ్చింది. మీరు చూస్తున్నారు ఇప్పుడు వీళ్ళు లేడీస్ అంతా, వాళ్ళ పిల్లలు కూడా సాయంత్రం పూట ఇక్కడ నుంచి ఇక్కడికి ఇంటికి రావాలంటే కూడా ఎంత ఇబ్బంది అవుతుందంటే ఆటోలు అంతా ఇక్కడ ఎన్రోచ్మెంట్ చేస్తారు, లేన్లో రావాలన్నా చాలా ఇబ్బంది అయిపోతుంది. వీ హ్యావ్ కంప్లైంట్ యాంపుల్ ఆఫ్ టైమ్స్. ఈవిటీబీజింగ్ సమస్య ఉంది, ట్రాఫిక్ సమస్య ఉంది, అంబులెన్స్ లోపల రావాలన్నా కూడా ఇబ్బందే. పేషెంట్స్ని చైర్స్ల మీద మెయిన్ రోడ్ వరకు తీసుకురావాల్సి వస్తుంది. సో ఇవన్నీ పర్మనెంట్గా రిజాల్వ్ కావాలి. ఇదేంటంటే బంగారు బండ అంటారు కానీ ఏం బండ కాలేదు అక్కడ. రోల్ బండనే అయింది కానీ బంగారు బండ కాలే. కాబట్టి ఇది పర్మనెంట్ సొల్యూషన్ కావాలి. ఏ లీడర్ వచ్చినా ఎవరు చేసినా మనకి ఏం వచ్చేది లేదు, ఏం చేసేది లేదు. కాబట్టి మనకు పర్మనెంట్ సొల్యూషన్ కావాలనే ఇన్స్టెడ్ ఆఫ్ రాదర్ దెన్ ఉప ఎన్నికల్లో వాళ్ళకి తెలుసు కానీ వేరే అథారిటీస్ వాళ్ళ వరకు ఎవరు ఇన్ఫర్మేషన్ తీసుకెళ్ళట్లేదు. మేబీ వాళ్ళ దగ్గర తీసుకెళ్తే వాళ్ళు కూడా సొల్యూషన్. బట్ యాజ్ ఎ కామన్ మ్యాన్గా వీ కెనాట్ వెయిట్ ఫర్ అదర్ లీడర్స్ టు కమ్ అండ్ సాల్వ్ ద ఇష్యూస్. వీ వాంట్ officials to come and see the issues and resolve. అంతే. అయితే ఇది ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ ఆటో స్టాండ్ అనేది పెద్ద సమస్య అయిపోయిందన్న. ఎలా అంటే ఇప్పుడు మన లేడీస్ ఎవరన్నా ఇక్కడ నుంచి మా బస్సు లోపల ఎంటర్ అవ్వడం జరగడం అని, లేకపోతే బొరవండ బస్ స్టాప్ నుంచి ఎవరైనా వెళ్తే లేడీస్ని వాళ్ళు టీజింగ్ చేస్తున్నారు. అట్లనే కాకుండా మన వాళ్ళని ఎట్లా అంటే చూడండి ఇప్పుడు ఇంతసేపు మనం మాట్లాడుతుంటే ఆటోలు చూడకుండా స్థానికులు ఆడ నించొని ఉంటే వెనకాల నుంచి వచ్చి గుద్దడం జరిగింది. ఈ రోజు మేము ఇక్కడ ధర్నా చేస్తున్నాం, ఇట్లా కూర్చున్నామని తెలిసి ఇట్లా ఆటోలు మీద ఎక్కించుకోవడం జరుగుతుంది. అట్లనే మాకు ఇది ఒక పెద్ద సమస్య అయిపోయింది ఆటోలతోని. మేము వెంటనే ఈ నుంచి ఆటో స్టాండ్ తొలగించాలి. ఇక్కడ ఆటో స్టాండ్ది పర్మిషన్ లేదు, ఓన్లీ ఇక్కడ బస్ స్టాప్ పర్మిషనే ఉంది. అలాగే ఇదంతా షాపులు అవి ఇవి అనుకుంటే అంతా పెట్టేసి ట్రాఫిక్ జామ్ చేస్తున్నారు. ఇది వచ్చేసి ఐటీ సెక్టార్కి, హైటెక్ సిటీకి మెయిన్ రోడ్ ఇది. ఇక్కడ పోయే సాయంత్రం 7 అయితే ఇక్కడ మొత్తం ట్రాఫిక్ జామ్ జరుగుతుంది. ప్రతి ఒక్క స్థానికులకు ఇబ్బంది అవుతుంది ఇక్కడ. కాబట్టి మేమందరం ఈరోజు డిమాండ్ చేస్తుంది ఏంటంటే ఈ వెంటనే ఈ నుంచి ఆటో స్టాండ్ తొలగించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఆటో స్టాండ్ వల్ల, తర్వాత ఈ బజ్జీలు కనిపిస్తుందా, ఇవన్నిటి వల్ల మాకు చాలా ప్రాబ్లం అవుతుంది. ఇది ఒక 1 day 2 days ఇష్యూ కాదు. ఇది ఆల్రెడీ 2-3 months నుంచి మేము పోలీసు వాళ్ళకి చెప్తే పోలీసు వాళ్ళు ఏమో జిహెచ్ఎంస్ అంటారు, జిహెచ్ఎంస్ వాళ్ళు ఏమో పోలీసు వాళ్ళు అంటారు. అసలు అంబులెన్స్ రావాలంటే ఇంకా ఆ స్ట్రెచ్చర్ లో మేము తీసుకురావాలా బయటికి. అసలు ఆటో వాళ్ళైతే ఈవ్ టీజింగ్, ఉమెన్స్ ని ఈవ్ టీజింగ్ ఘోరంగా చేస్తారు. ఆతే క్యా అట్లనా ఒక ఆడవాళ్ళని మాట్లాడేది. బస్సు దిగంగానే అక్కడ మాకు ఎంత న్యూసెన్స్ ఉంటుంది. మాకు ఇప్పుడు పోలీసు వాళ్ళు చేయట్లేదు ఏం పని, అందుకే మేము ధర్నాకు దిగినాం. ఎమర్జెన్సీగా హాస్పిటల్కి వెళ్ళాలంటే పేషెంట్ని బయటకు తీసుకొచ్చి ఆటో ఎక్కించే పరిస్థితి మాది. మా ఇంటి ముందు ఆటో రాదు. మొత్తం కాసేపు అయితే 7 అయింది అనుకోండి, ఫుల్ ట్రాఫిక్ జామ్. ఆడవాళ్ళకి వెళ్ళాలన్నా భయమే, ఒక వాళ్ళకి పెద్దవాళ్ళకి వెళ్ళాలన్నా భయం. ఆ గల్లకి వెళ్ళాలంటే తాగిన వాళ్ళు ఉంటారు, ఈ గల్లకి వెళ్ళాలంటే ఫుల్ పబ్లిక్, ఆటో ఇబ్బంది, నిలబడి నడవడానికి కూడా మాకు ఇబ్బంది. ఈడి దాకా రావాలి పిల్లల్ని ఎత్తుకొని, నైట్లో చాతగాని ముసలలో ఇంటికి పోవాలి మా ఇంటికాడికి. ఆటోలు వచ్చేది దక్కలేదు, ఎమర్జెన్సీ అయితే అసలే పోదు. మాకు న్యాయం జరగాలి ఇక్కడికి వెళ్ళి. ఈ రాజ్నగర్లో ప్రధానంగా ఈ బస్తీకి 3 దారులు ఉన్నాయి. ఒకటి వైన్ షాప్ దగ్గర, అక్కడ వైన్ షాప్ టెండర్లు వచ్చిన వాళ్ళు మొత్తం డబ్బులు పెట్టి గల్లీలోకి కార్లు బండ్లు రాకుండా చేస్తా ఉన్నారు. రెండోది ఇక్కడ చేపలు పెడతారు, అక్కడ రొట్టెలు అమ్ముతారు, ఆ గల్లీలో కూడా జనాలు రాకుండా ఉన్నారు. ఇక్కడ ఆటో స్టాండ్, ఇక్కడ మిర్చిల బండిలు, ఆటోలు అక్రమంగా పెడతా ఉన్నారు. ఆటో వాళ్ళని ఏమన్నా అంటే మా గల్లీ వాళ్ళని కొట్టిన రోజులు కూడా ఉన్నాయి. ఆ ఎవిడెన్స్ కూడా మా దగ్గర పేపర్ కటింగ్ వీడియోస్తో కూడా ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఆటో స్టాండ్ తీసేయాలంటున్నాం. ప్లస్ అక్కడ అక్రమంగా డబ్బాలు ఏర్పాటు చేయడం జరిగింది, అవన్నీ తీయాలని మా బస్తీ వాళ్ళ నుంచి ప్రతి ఒక్కరు బస్తీ నుంచి కదిలి వచ్చి ఇక్కడ స్వచ్ఛందంగా ఒక 10 నిమిషాలు ధర్నా చేస్తూ ఉన్నాం. ఇది గత స్వర్గీయ ఎమ్మెల్యే గోపినాథ్ గారికి, మిగతా ఎలక్షన్ ఉన్న లీడర్స్ అందరు కూడా చెప్పాము, సాల్వ్ కావట్లేదు. మొన్న రీసెంట్గా బస్తీ వాళ్ళు ఒకరిని కొట్టడం జరిగింది. అందుకే ఈరోజు బస్తీ నుంచి అందరు వచ్చి ఇక్కడ ధర్నా చేస్తూ ఉన్నాం. ఈ సమస్య చాలా రోజుల నుంచి ఉంది. ఎప్పుడు చెప్పినా గత పాలకులు
గతంలో ఎప్పుడు చెప్పినా కాలేదు. ఈసారి ఏమైందంటే మొన్న బస్తీ పోరని కొట్టినందుకు ఇంతగానం ఇక్కడ చేయాల్సి వస్తుంది. బస్తీలో ఉన్న స్థానికుని ఇప్పుడు ఆటో స్టాండ్ ఇంతకుముందు ఇక్కడ లేకుండే, ఇక్కడ కావాలని పెట్టించారు. అదేమైంది, ఈ ఆటో స్టాండ్ పెట్టి దాదాపు ఒక 4 నెలలు 6 నెలలు అవుతుంది. బస్తీ పౌరుని కొట్టిర్రు. అంటే లేడీసే రాకుండా ఉన్నప్పుడు బస్తీ వాళ్ళని కొట్టినప్పుడు జనాలు ఎట్లా పోతారు? కాబట్టి ఈ ఆటో స్టాండ్ ఇమీడియట్లీ తీయాలి. అక్కడ మిర్చి బండిలు, అక్కడ అక్రమంగా డబ్బాలు ఏర్పాటు అవన్నీ తీయాలని కోరుకుంటున్నాం. ఇక్కడ మొత్తం ఆటోలు ఫుల్ ట్రాఫిక్ జామ్ చేస్తాయి. లోపలికి అంబులెన్స్ రాదు, 2 వీలర్ రాదు, ఒక కారు రాదు, ఏది రాదు. మాకు ఎమర్జెన్సీ అంటే ఏది రాదు. ఇక్కడ రోడ్డు బ్లాక్, అక్కడనేమో రొట్టెలు పెడతారు. వైన్స్ వాళ్ళు మొత్తం తాగి మొత్తం అక్కడ మొత్తం కూర్చుంటారు. ఒక లేడీ రావడానికి చాలా ఇబ్బంది అవుతుంది. అక్కడ మొత్తం ఆల్రెడీ కంప్లైంట్లు, చాలా కంప్లైంట్లు కూడా అయిపోయినాయి. మస్తు కంప్లైంట్లు ఇచ్చినాము మేడం. రోడ్ ఎక్కడనే పోలీసు వాళ్ళు వచ్చారు. లేకపోతే పోలీసు వాళ్ళు రారు, వచ్చినా కూడా 2 నిమిషాలు ఇట్లా అని తీసుకొని వెళ్ళిపోతారు. మేము యాజ్ అ ఉమెన్ గా మేము పోలీస్ స్టేషన్ గడపలు ఎక్కాలి, మాట్లాడాలి, కంప్లైంట్ రాయాలి. మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ వాళ్ళ దగ్గర మామూలుగానే ఉంటది. అసలు అక్కడ ఏముండద్దు. అసలు ఇట్లా 2 వీలర్ తీసుకొస్తుంటే ఇట్లా ముందుకు వస్తారు, ఎట్లా నడుపుతారు బండి? అసలు ఆ గల్లీలకు పోవడానికే లేదు మాకు. రెండు దగ్గర అట్లనే అవుతుంది మాకు. ఆ గల్లీలు పోవాలంటే భయం. లేని గల్లీ ఇది, పోవడానికి కూడా వస్తలేదు మొత్తం ఈడ బండ్లు. ఈ రాజ్నగర్ బస్సులో 620 ఇల్లులు ఉన్నాయి. మాకు 2 ఎంట్రన్స్ బ్లాక్ చేశారు. మాకు బ్లాక్ చేసినారు. ఈడ ఆటో స్టాండ్ 2 ఎంట్రన్స్ బ్లాక్ చేశారు. మాకు ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే అంబులెన్స్ రాదు. పోనీ ఆటోలో వేసుకొని వెళ్దామంటే కూడా ఆటో రావట్లేదు. పెట్టేస్తారు పోకుండా. ఇప్పుడు లేరు, రేపు అందరూ వచ్చేసారు. మళ్ళీ వచ్చేసారు. 620 ఇల్లులు ఈ ఏరియాలో, ఈ రాజ్నగర్ బస్సులో. మాకు ఒక్కసారి కూడా మాకు 2 ఎంట్రన్స్ కూడా బ్లాక్ చేస్తున్నారు. వాటర్ కూడా ప్రతి ఒక్క వాటర్ ఇక్కడికే పోతుంది. ఇక్కడనే ఖాళీ మంచినీళ్ళు, మంజీరా వాటర్ వస్తే మొత్తం ఇక్కడి నుంచే వస్తాయి. అన్ని రాజ్నగర్ లోపలికే వస్తాయి. మొత్తం పైనకి వెళ్ళి మొత్తం ఫ్లాట్ వేసేసి వెళ్ళిపోతాయి. ఆ గల్లీలో అయితే రాజనగర్ గల్లీలు మొత్తం ఇంట్లో అన్ని నిండిపోతాయి. ఈడు దాకా నీళ్లు వస్తాయి అన్ని. మాకేం లేదు సార్. మున్సిపాలిటీ వాళ్ళు ఇంతకుముందు తీసేసారు, మళ్ళా సురు చేసారు. 2 నెలలు వస్తుంది. ఇంతకుముందు తీసారు మున్సిపాలిటీ వాళ్ళు, మళ్ళా పెట్టడం సురు చేసారు. చేయించుకుందే దానికోసం అంతంత చేయించుకున్నాక కూడా మళ్ళా 2 నెలలు ఆగినరు. దాని తర్వాత మళ్ళీ కంటిన్యూ మళ్ళీ ఆటోలు పెట్టడము, మళ్ళీ ఇది చేయడము, ట్రాఫిక్ జామ్ చేయడము. బండి తిరగాలంటే బస్సు వచ్చింది, బస్సు ఇక్కడ తిరగాలంటే కష్టం అయిపోయింది. అటువంటి పరిస్థితులు ఏమవుతుంది, ఇక్కడ తండ్రి ఎత్తున్నప్పుడు ఇక్కడ అమ్మాయికి బస్సు టైర్ కింద పోతుండే, కాలు పట్టి గుంజినాం కాబట్టి ఆమె బతికిపోయింది, లేకుంటే ఆమె చచ్చిపోయేది. డ్రైవర్కి ఏం కనిపిస్తుంది? ఇవన్నీ వీళ్ళు దిక్కెళ్ళి ఇదంతా మొత్తం ప్యాక్ అయిపోతుంది. అట్లా మహిళల బయలు తీసుకున్నాను. సార్ మా బాధ మీరెందుకు అర్థం చేసుకోవట్లేదు సార్? సార్ మా బాధ కూడా అర్థం చేసుకోండి సార్ ప్లీజ్.
రాత్రి